మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ మనం మాట్లాడుకొచ్చినటువంటిది ఉంది. ఇది ఇంకో 25 సీట్లు కనుక వచ్చుంటే మోడీకి సినిమా అయిపోయి ఉండేది అనేది. ఎస్ 240 వచ్చిన 25 పోతే 215. అప్పుడు చూసుకున్న ప్రభుత్వం పూర్తి మెజార్టీది ఎన్డీఏ కూటమిది అయ్యేది. కానీ 99 వచ్చి పోను 100 అనుకుందాం. 100కి 25 వస్తే కాంగ్రెస్ పార్టీకి 125 అవుతాయి. 125 ఎక్కువ 200 ఎక్కువ అనేది అర్థం కావట్లేదు. 215 ఎక్కువ. అప్పుడు 240లో 25 పోతే 215 ఉంటాయి కదా. అప్పుడైనా బీజేపీకి వస్తుంది కదా. అంటే వీళ్ళ ఆలోచన స్థాయి లేకపోతే కనుక పబ్లిక్లో ఏదో ఒకటి కన్విన్స్ చేసే ప్రయత్నమా అంటే డ్రమటైజేషన్ చేయటం. అంటే ఇదే జరుగుంటే ఒక రకంగా ఈ దేశం అదృష్టవంతులు ఏంటంటే పబ్లిక్ ఇలా రాకపోవడం వల్ల అమెరికా వాడి చేతుల్లోనో చైనా వాడి చేతుల్లోనో పపెట్ లాగా వాళ్ళ చేతిలో దాన్ని ఏమంటారు కీలు బొమ్మలాగా కాకుండా ఈ దేశం కాపాడబడింది అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళైతే కనుక వాళ్ళ అవసరాల కోసం అంతే యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు యూపీఏలు చేసింది అదే కదా, వాళ్ళకి దాసోహమే కదా.